రాష్ట్రంలో మరో పార్టీని ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. లండన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఇవాళ హైదరాబాద్ తిరిగి వచ్చారు. తన తిరుగుబాటు వెనుక ఏ జాతీయ పార్టీ లేదన్నారు. 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డానన్నారు. బీఆర్ఎస్ తో తెలంగాణ బాగుండాలని, పార్టీలో చీలికలు రావొద్దని ఇబ్బందులను ఎదుర్కొన్నానన్నారు. తన ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయన్నారు కల్వకుంట్ల కవిత. నన్ను సస్పెండ్ చేయగానే మరి నన్ను పార్టీ వద్దనుకుంటే పార్టీ కూడా నాకు వద్దు అని చెప్పి నేను రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మాట్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజిగ్నేషన్ ఇచ్చిన. డెఫినెట్గా నేను పార్టీ వద్దన్నప్పుడు వదిలేయాలి. సో అల్టిమేట్గా కొందరు వ్యక్తుల బెనిఫిట్ కోసం ఇన్ని కోట్ల మంది ప్రజలు సఫర్ అవ్వడం అన్నది కరెక్ట్ కాదు. అది ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి వరకు ఏమీ నిర్ణయం తీసుకోలేదండి. కాకపోతే తెలంగాణ జాగృతి ఏదైతే దాదాపుగా ఇప్పుడు 20th ఇయర్ తెలంగాణ జాగృతి పెట్టి, తెలంగాణ జాగృతి నుంచే ఒక దేశానికి ఒక రోల్ మోడల్ లాగా చూపిస్తాం. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒక ఎగ్జాంపులరీ వేలో జాగృతి నుండి ప్రజా పోరాటాలు చేస్తాం, జాగృతి నుండి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే